share and subscribe to Vishwasam.in. చంద్రబాబు కొత్త సందేహాలకు తెరతీశాడు. ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా దొంగ ఓట్లే ఉన్నాయని, వేల కొద్ది దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ పుట్టించిందని చెప్తున్నారు. చెప్పడం కాదు, ఆరోపణలను దాటి ఇప్పుడు ఫిర్యాదుల వరకు వచ్చారు. సరే, రాజకీయం అన్న తర్వాత ఎవరి వాదన వాళ్ళు చేస్తారు, నిజమే. కానీ చంద్రబాబు చెబుతున్న మాటల ప్రకారం చూస్తే టీడీపీకి యమ డేంజర్ పొంచి ఉందని అర్థమవుతోంది. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. ఇంతకీ చంద్రబాబు చెబుతున్న దాంట్లో హైలైట్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఒక్కో నియోజకవర్గంలోనూ 15,000 నుంచి 25,000 ఓట్లు దొంగగా చేర్పించారంటున్న బాబు. రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా పట్టించుకోవడం లేదు అని ఆరోపణ. బాబు మాట ఫాలో అయితే పరిస్థితులు ఎలా ఉండొచ్చు? రాష్ట్రంలో పరిణామాలు, పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూస్తే బాబు చెబుతున్న నెంబర్ల ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కళ్ళు మూసుకొనైనా గెలుస్తామని చెప్పే సీట్లు చెరో 30 ఉంటాయి. ఆ తర్వాత కాస్త కష్టపడితే గెలవచ్చు అని టీడీపీ నమ్మే సీట్లు ఓ 25 ఉంటాయని ఉజ్జాయింపుగా అనుకుందాం. ఇలాంటి సీట్లలో కొట్లాడితే గెలుస్తారు కాబట్టి మెజారిటీ 5 నుంచి 10,000 లోపు ఉండొచ్చు. అంటే ఈ 50-55 సీట్లు మినహాయిస్తే ఇక మిగతా 120 సీట్లు కొట్లాడి పోట్లాడి పొత్తులు పెట్టుకొని పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవాలి, అంతేగా. టీడీపీ గెలిచిన ప్రతిసారి 60% సీట్లలో 10,000 లోపే మెజారిటీ. 2014లో కూడా 25,000కు పైగా మెజారిటీ వచ్చింది, 14 చోట్ల మాత్రమే. అంటే బాబు చెప్పినట్టు నకిలీ ఓట్లు ఉంటే గనక టీడీపీ బోల్టా పడుతుందా? చూడబోతే ఇలాగే ఉంది. చంద్రబాబు మాటలు శ్రద్ధగా వింటే ఇంకొన్ని సందేహాలు కూడా వస్తాయి. అవేంటంటే, బాబు చెబుతున్న నెంబర్ల ప్రకారం ఏపీలో కనీసం 130 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇబ్బందే. భారీగా నకిలీ ఓట్లు పుట్టించారు అని చంద్రబాబు చెబుతున్న మాట ప్రకారం ఇదే వాస్తవం. అంటే ఈ లెక్కన టీడీపీ విజయావకాశాలకు మేజర్ ఛాలెంజ్ చంద్రబాబు చెబుతున్న ఈ నకిలీ ఓట్లు. బాబు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న పవన్ శ్రద్ధగా వింటూ కనిపించారు. అంటే దానర్థం రాష్ట్రంలో 30-40 సీట్లు మినహా మిగతా చోట్ల మనకి కష్టమే అని బాబు అంటుండగా పవన్ కూడా విన్నారు. మరి నకిలీ ఓట్లు ఉంటే తట్టుకోవడం ఎలా? ఎన్నికల అధికారి ఏం చేస్తున్నట్టు? సిఈసి ఎలా స్పందిస్తుంది? అసలు ప్రొసీజర్ అంతా ఏంటి? నకిలీ ఓట్ల ఆరోపణలు, దొంగగా ఓట్లు చేర్చారనే ప్రచారాలు రాజకీయాల్లో సర్వసాధారణం. మమత బంగ్లాదేశ్ వలసదారుల్ని లక్షల్లో తెచ్చి ఓటర్లుగా పెట్టుకున్నారని, తృణమూల్ గెలిచేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అంటే కేంద్రంలో అధికారంలో ఉండి మంది మార్బలం ఉన్న బీజేపీనే ఆరోపణలు చేయడం తప్ప అంతకన్నా ఏం చేయలేని పరిస్థితి. ఇదే జరిగింది. అసలు మమత అలా చేశారా లేదా అనేది తేల్చేందుకు సరైన నిర్ధారణ వ్యవస్థ ఏదీ దేశంలో లేదు. ఇప్పుడు ఏపీలో కూడా ఇంతే. వైసీపీ దొంగ ఓట్లు చేరిస్తే మరి టీడీపీ ఏం చేస్తున్నట్టు?
లిస్టు తీసి దొంగ ఓట్లు బయట పెట్టేందుకు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోలేకపోయిందా? ఇది కూడా పాయింటే కదా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు, నెల్లూరు, అనంతలో కొందరు మాత్రమే దొంగ ఓట్ల గురించి మాట్లాడారు, ఆరోపణలు చేశారు. ఇది పైకి కనిపించే దృశ్యం. కానీ అండర్ కరెంట్గా టీడీపీ కోసం మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పర్యవేక్షణలో ఓ బృందం పనిచేస్తోంది. దొంగ ఓట్ల మీద ప్రచారం ఎలా చేయాలో చెబుతోంది. దాని ప్రకారమే బాబు మీడియా ముందుకు వచ్చారు అనేది వాస్తవం. నిజానికి వైసీపీ ప్లేస్లో టీడీపీ ఉన్నా కూడా, అంటే చంద్రబాబే అధికారంలో ఉన్నా కూడా వైసీపీ అయినా చేయడానికి ఏముండదు. ఎందుకంటే నిర్ధారణ ద్వారా తేల్చుకోవాల్సిందే. కోట్ల ఓట్లు ఉన్న చోట ఎన్నికల అధికారులు కానీ, సిబ్బంది కానీ, ఢిల్లీలో సిఈసి కానీ ప్రతి ఓటర్ను సంతలో వంకాయలు ఏరినట్టుగా ఏరి తనిఖీ చేసి తేల్చలేరు. అది సాధ్యం కాదు. టీడీపీకి పెను సవాళ్లు ఉన్నాయని చంద్రబాబే ప్రకటించుకున్నారా? గత ఎన్నికలు కాగానే ఈవీఎంల పనితీరు బాగాలేదంటూ ఢిల్లీ వెళ్ళినట్టు ఇప్పుడు నకిలీ ఓట్ల ఆరోపణలు చేస్తున్నారా? ఇలాంటి ఆలోచనలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు గత ఎన్నికల్లో ఇదే చేశారు. ఇప్పుడు దొంగ ఓట్లు ఉన్నాయి అని పదే పదే చెప్పడం ద్వారా మనకి కష్టమైన పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ వాళ్ళకి తానే హింటు ఇస్తున్నట్టుగా ఉందని అర్థమవుతుంది ఆలోచిస్తే. అందుకే ఎన్నికలకు సరిగ్గా 100 రోజుల ముందు ఏపీలో పరిస్థితులు క్రిటికల్గా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.